కేకే రాజు గారు కూడా 25,000, 30,000 మెజార్టీతో ఉంటారు. కేకే రాజు గారు కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు. మీ అందరికీ తెలిసిన ఉంది. గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇంతవరకు కనిపించట్లేదు. ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఏదైనా నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఈ 4.5, 5 సంవత్సరాలు కూడా ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఆయన ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కేకే రాజు గారిని, అదేవిధంగా బొత్స ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీతోనే గెలుస్తారనేసి మీకు కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ మధ్యన ఇద్దరు రాజులు పోటీ ఉన్నారు అని మీరు శ్రీనివాసరాజు అన్నారు. ఏ రాజుని గెలిపించుకోబోతున్నారు ఈసారి? రాజులు కేకే రాజు. ఎందుకని కేకే రాజు అంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎక్కువ చేశారండి. రోడ్లని ఏదైనా ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్లీగా రావడం, సాల్వ్ చేయడం అన్నీ చేశారండి. ఆయన ఇంకా ప్రతిదానికి అటెండ్ అయిపోయారండి. ఏది అడిగినా ఏది టైంకి అయినా వచ్చి అది ప్రాబ్లం సాల్వ్ చేశారండి. ఎందుకు సార్, ఎందుకు కేకే రాజు గారు ఓటు వేయాలంటారు? ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు విష్ణు కుమార్ రాజు కన్నా కేకే రాజు బెస్ట్ అంటారు? ముందుగా ఉంటారు ప్రతిదానికి, ఏ కార్యక్రమమైనా ముందుగా ఉంటారు. విష్ణు కుమార్ రాజు గారు మనం ఎప్పుడు వెళ్తే ఎవరో దొరికేవారు కాదు. ఆయన ఏదో బిజినెస్లు అన్నీ వేరే పనుల మీద ఆయన బిజీగా ఉండేవారు. ఈయన ఎప్పుడు అందుబాటులో ఉండేవారు అండి. ఎప్పుడు వెళ్ళినా సరే, ఎప్పుడు మేము పలకరించినా సరే వచ్చేవారు. అడిగితే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యేవారు అండి. సార్, ఇద్దరు రాజులు పోటీ చేస్తున్నారు కదా మీ నియోజకవర్గంలో, కేకే రాజు వస్తే విష్ణు కుమార్ రాజు. ఇద్దరిలో ఎలా ఉందండి ఫైట్? ఎలా ఉంది? ఎవరు గెలిస్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? ఎవరు గెలిస్తే నార్త్ డెవలప్ అవుద్ది? నార్త్ డెవలప్ అవ్వాలంటే ఇద్దరు మంచి నాయకులేనండి. కాకపోతే అంటే ఇప్పుడు ఇతను ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఉన్నారు. కేకే రాజు గారు ఒకసారి ఆయన గెలిచి ఉన్నారు. ఆయన ఒకసారి ఆల్రెడీ పరిపాలన చేస్తున్నారు. ఇతను పరిపాలన చేసే టైంలో ఒకసారి పార్టీ ఊపులను కూడా అతను కొంచెం టఫ్ క్యాండిడేట్ మీద కొంచెం వెనకాల చేయవలసి వచ్చింది. ఈసారి అయితే అతను డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేకే రాజు గారు ఎందుకు రావాలంటారు? ఏం చేస్తారు ఆయన? అంటే కరోనా టైంలో అతను చాలా వరకు సేవా కార్యక్రమం చేశారండి. ఆటో స్టాండ్ అని కానీ, లేకపోతే ఇంటింటి డోర్ టు డోర్ కానీ, ఒక మన విపత్తు సమయంలో కూడా కొంచెం అన్ని విధాలుగా ఆయన జనాలకి అందుబాటులో ఉన్నారండి. సో దానివల్ల ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి. అంటే సేవ చేస్తే జనాలు ఓట్లు వేస్తారంటే సేవ వేరు, రాజకీయం వేరు కదా. ఇవన్నీ ఆయన చేయగలరండి? ఇవన్నీ మేనేజ్ చేయగలరంటారా కేకే రాజు గారు? చేస్తారండి. చేసే సమర్థుడే కాబట్టి చేసే అవకాశాలు ఉన్నాయి. సమర్థుడా కేకే రాజు? అది గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఆయన ఏమో నార్త్ ఏమైనా డెవలప్ అయిందండి? అక్కడ ఓడిపోయిన జనాల్లో ఉన్నారంటున్నారు. ఇదివరకు అతని మీద గెలిచిన గంటా శ్రీనివాసరావు గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనపడే దాఖలు అయితే లేవండి. ఓడిపోయిన టైంలో కూడా ఆయన కొంచెం నియోజకవర్గం మొత్తం తిరిగి కవర్ చేసి అన్ని విధాలుగా ఆయన ఎవరికి కావాల్సిన సాయం అందుబాటులో చేశారు కాబట్టి ఆ విధంగా మేము చెప్పగలుగుతున్నాం. ఓకే, అయితే ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయండి.